హలో వివర్స్, నా పేరు చంద్రశేఖర్. మీరు చూస్తుంది చందుపుల్ప యూట్యూబ్ వీడియో ఛానల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాజ్ ఇవాళ 10,000 వ్యూస్ నా ఛానల్కి వచ్చాయి. నెక్స్ట్ ఇవాళ నేను మీకు ఎంఎస్ ఆఫీస్లో వర్డ్లో ఇన్సర్ట్ మెన్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఎంఎస్ ఆఫీస్ ఇన్సర్ట్ మెన్యూలో ఫస్ట్ పేజెస్ అనే గ్రూప్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది, కవర్ పేజ్. కవర్ పేజ్ని సెలెక్ట్ చేయగానే కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ మనకు వచ్చాయి, చూసారా? ఇందులో చాలా రకాల డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏమన్నా ఎగ్జిస్టింగ్ కవర్ పేజ్ కనుక ఉంటే ఇక్కడ రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అనే బటన్ నొక్కితే ఉన్నది పోతుంది, మళ్ళీ మనం కొత్తది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో మోషన్ అని ఉంది. ఈ కవర్ పేజ్ని నేను సెలెక్ట్ చేశాను. దీనికి మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో డేట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టైప్ ద డాక్యుమెంట్ టైటిల్, బుక్ టైటిల్, ఫ్రంట్ పేజ్ వేస్తాం కదా మనం, దాన్ని ఇక్కడ టైప్ చేయొచ్చు. నెక్స్ట్ మీ కంపెనీ నేమ్ ఏమన్నా ఇందులో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. నెక్స్ట్ మీ కంపెనీ డేట్ ఏ రోజైతే ఇచ్చేసారో ఇదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కవర్ పేజ్ అయిపోగానే మనకి నెక్స్ట్ వచ్చే ఆప్షన్ బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ చూడండి, ఇక్కడ కర్సర్ పెట్టాను, బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేశాను. ఇందాకడున్న కవర్ పేజ్ కాస్త బ్లాంక్ పేజ్ అయిపోయింది. ఇక్కడ ఏమున్నా సరే ఇంకా బ్లాంక్ అయిపోద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పేజ్ బ్రేక్. ఈ పేజ్ బ్రేక్ ఏంటంటే మనం ఎక్కడ దాకా డేటా ఉంటుందో, సపోజ్ ఇక్కడ నాకు 4 పేజెస్ డేటా ఉంది. చూడండి, నాకు ఇక్కడ వరకే పేజ్ కావాలి అనుకుంటున్నా, ఫస్ట్ 2 లైన్స్. నేను ఇప్పుడు పేజ్ బ్రేక్ క్లిక్ చేశాను, మిగతాది నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోద్ది. ఒకసారి చూడండి, చూసారా? ఇది సెకండ్ పేజ్ కనబడుతుంది కదా. ఇక్కడ సెకండ్ పేజ్లోకి మిగతా డేటా వెళ్ళిపోయింది. ఫస్ట్ పేజ్లో ఉన్న డేటా అక్కడ వరకు ఉండిపోయి బ్రేక్ అయిపోయింది. దీన్ని పేజ్ బ్రేక్ అంటాం. నెక్స్ట్ మెన్యూ వచ్చేసి టేబుల్. టేబుల్లో చూడండి, ఇక్కడ టేబుల్స్ అనే గ్రూప్ ఒకటి ఉంది. ఈ టేబుల్స్లో ఇన్స్టెంట్గా మనం ఓపెన్ చేయగానే 1x1, 2x1 అని అలాగా 10x8 వరకు ప్రీడిఫైన్డ్గా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా సెలెక్ట్ చేసేసుకోవచ్చు మౌస్ క్లిక్ ద్వారా. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు 3x4 టేబుల్ ఒకటి సెలెక్ట్ చేశాను. ఈ 3x4 టేబుల్ ఏమైంది, నాకు ఇప్పుడు అడ్డంగా 3 బాక్సెస్, నిలువుగా 4 బాక్సెస్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని నేను ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫార్మాటింగ్ ఆప్షన్ వచ్చేసింది, చూసారా? దీన్ని బ్లాక్ కావాలంటే బ్లాక్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మనకు నచ్చిన కలర్స్లో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా డేటా కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా మీకు ఏది కావాలో టేబుల్స్ ఫార్మాట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫాల్ట్గా డైరెక్ట్గా ఓపెన్ అవగానే టేబుల్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంది, చూసారా? ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అని మనకి ముందే ఇక్కడ ప్రీడిఫైన్డ్గా ఒక నెంబర్ ఇచ్చేసామంటే అదే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నాకు ఇప్పుడు 10 రోస్ కావాలి, 10 కాలమ్స్ కావాలి. చూడండి, ఇక్కడ ఓకే నొక్కుతున్నాను. 10 రోస్ 10 కాలంతో ఉన్న టేబుల్ మనం కర్సర్ ఎక్కడ పెడతామో అక్కడే ఓపెన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ న్యూ పేజ్లో కర్సర్ పెట్టాను, మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళాను, టేబుల్ నొక్కాను, ఇన్సర్ట్ టేబుల్ నొక్కాను, 10x10 ఇచ్చాను, ఓకే నొక్కాను. చూసారా, ఇప్పుడు పెద్దగా వచ్చింది. ఇందాక ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ టేబుల్లో కర్సర్ పెట్టుంది కాబట్టి క్లిక్ చేశాను కాబట్టి టేబుల్లోనే మళ్ళీ ఇంకో టేబుల్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా దీనికి కూడా నేమింగ్స్ ఇచ్చుకోవచ్చు, మీకు కావాల్సినట్టు ఫార్మాటింగ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా రకరకాలుగా టేబుల్ స్టైల్స్ అలా ఉంటే అలాగా మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇది
ఒక వే ఆఫ్ ఇన్సర్టింగ్ టేబుల్. నెక్స్ట్ టేబుల్ మెన్యూలో మళ్ళీ ఈ ఆప్షన్ చూడండి, డ్రా టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇలా టేబుల్స్ని డిఫాల్ట్గా ఎడిట్ చేసుకొని ఇంత సైజ్ కావాలి అంత సైజ్ కావాలని పెట్టి ఇదంతా లేకుండా డైరెక్ట్గా డ్రా టేబుల్ అని సెలెక్ట్ చేసి మనకి ఎంతవరకు టేబుల్ సైజ్ కావాలని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ సైజులో పెన్సిల్ మార్క్ వచ్చింది చూసారా, ఈ పెన్సిల్ మార్క్తో మనకి ఎంత కావాలో అంత ప్రీ డిఫైన్డ్గా చూడండి. ఇక్కడ కొంచెం సైజ్ పెట్టాను, ఇక్కడ పూర్తి సైజ్ పెట్టాను. డైరెక్ట్గా లెఫ్ట్ క్లిక్ చేసి డ్రా చేయగానే టేబుల్ ఆటోమేటిక్గా డ్రా అయిపోద్ది. అకౌంటింగ్ ఇట్లాంటివి చేసేటప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడుద్ది. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ ఇట్లా వేస్తాం కదా. ఇంకెవరికైనా ప్రీ డిఫైన్డ్గా యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అది పోద్ది, కర్సర్ వస్తుంది. మనకి ఏం కావాలో డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ టేబుల్ మెన్యూలో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా. ఈ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో డైరెక్ట్గా ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఒక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనేది మనం ఒక పేజ్లో డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసేయచ్చు. చూడండి దీని సైజ్ ఎంత, దీని సైజ్ అడ్జస్ట్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ని బట్టి, స్క్రీన్కి ఎంత కావాలి అనే దాన్ని బట్టి. నాకు ఇక్కడ ఐ వరకు కింద 13 వరకు వచ్చేంత వరకు ఇన్స్టాల్ చేస్తున్నాను. డైరెక్ట్గా నేను ఇప్పుడు ఒక టేబుల్ వేసే కన్నా మామూలుగా అయితే టేబుల్ ప్రీవియస్ టేబుల్స్లో ఎలా ఉంటుంది అంటే ఒక టేబుల్ నేను అక్కడ వేసాను అంటే నెక్స్ట్ మారడానికి ఉండదు, ఇంకో టేబుల్ ఆ చోట అదే పేజ్లో రాదు నాకు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ యూజ్ చేస్తున్నాను టేబుల్కి బదులు. నాకు ఈ టేబుల్ అయిపోయింది. మళ్ళీ ఎక్సెల్ షీట్లో ఇన్సర్ట్ టేబుల్ స్పెషాలిటీ ఏంటంటే వర్డ్లో ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ వర్క్ షీట్ అని కొత్తది కొట్టగానే మళ్ళీ ఇంకో షీట్ ఇన్సర్ట్ అయింది చూసారా. అలా ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ ఒకే పేజ్లో ఇన్సర్ట్ స్ప్రెడ్షీట్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ పెట్టుకోవచ్చు. మనకి మొత్తం మారిపోతూ ఉంటుంది పైన మెన్యూ, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్విక్ టేబుల్స్. క్విక్ టేబుల్స్ అంటే ఏంటంటే డిఫాల్ట్గా ఎంఎస్ ఆఫీస్లోనే ట్యాంప్లెట్స్ లాగా సేవ్ అయి ఉంటాయి. మనం జస్ట్ క్యాలెండర్ 1 అని చూసారా బిల్టిన్గా, ఇది క్లిక్ చేశాను, ఇక్కడ క్యాలెండర్ 1 వచ్చేసింది. మనం ఎలా కావాలంటే ఇట్లా కంటెంట్స్ని అలా ఎడిట్ చేసుకోవచ్చు, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, స్టైల్స్ మార్చుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది మనం ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇన్సర్ట్లో టేబుల్స్లో రకరకాల క్విక్ టేబుల్స్ ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తాను ఏమేమి ఉంటాయి అనేది. క్యాలెండర్ 1, క్యాలెండర్ 2, క్యాలెండర్ 3, క్యాలెండర్ 4. ఇది చూడండి డబుల్ టేబుల్ ఏంటి, లెటర్ అప్పర్ కేస్. మనకి ఇన్ కేస్ ఏమైనా స్పెషల్ ఆల్ఫాబెట్స్ కావాలి అనుకుంటే డబుల్ టేప్లోంచి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్నే ప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టేబుల్స్లో ఇంకేమున్నాయండి, ట్యాబ్యులర్ లిస్ట్. మనం ఏమన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఏమన్నా ఐటమ్స్ ఏమేమి కావాలి, ఇలాంటి టేబుల్ ఒకటి ఏమన్నా తయారు చేసుకోవాలి బ్రీఫ్గా షార్ట్గా వెంటనే అనుకుంటే ఇలాంటి క్విక్ టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ టేబుల్స్ మెన్యూ. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్స్.